నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమిళనాడు సత్యనారాయణ. రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుందని చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం కొత్తపేట మండలం వానపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. 10 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా వానపల్లి గ్రామానికి 24 గంటలు నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించే 3,50,00,000 రూపాయలతో పనులు ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పల్లి భీమారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో కొత్తపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంగాదేవి తదితరులతో కలిసి ఆయన పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధికి అంతం లేదని, ఎంత అభివృద్ధి సాధించినా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే బండారు అన్నారు. వానపల్లిలో 8,032 కోట్లతో 45 పనులు, 27 పనులు, 1.73 కోట్లతో పనులకు ప్రారంభోత్సవం చేయడం ఆనందంగా ఉందన్నారు. వానపల్లి పంచాయతీకి ఒకనాడు కారు కూడా రాలేని విధంగా రహదారులు అధ్వానంగా ఉన్న పరిస్థితి నుంచి స్వర్ణ వానపల్లిగా తీర్చిదిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని ముద్దులు పెడుతున్నాడు, రోడ్లో తిరుగుతున్నాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు కదా, ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. ఒక్క ఛాన్స్ ఎంత గొప్ప తీస్తుందని మనం అనుకున్నావా? ఒక్క ఛాన్స్ రాష్ట్రం ఇన్ని విధాలు నష్టపోతుందని మనం అనుకున్నావా? తీసుకెళ్ళింది మన రాష్ట్రాన్ని. ఆ ఒక్క ఛాన్సే రాష్ట్రం అధోగతి పాలయ్యింది. దాని దృష్టిలో దాని మళ్ళా అదొక చరిత్ర, అదొక పీడకల. జగన్మోహన్ రెడ్డి పాలన, వైసీపీ పాలన అదొక మర్చిపోలేనటువంటి చేదు అనుభవం. దానిని మళ్ళా ఎవరైనా కోరుకుంటే మననే నాశనం చేసుకుంటున్న ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పొరపాటును కూడా ఏమరిపితే ఆ ఏమరిపు మన నాశనం చేస్తుంది. అదే ఒక అవకాశం. ఒక్క ప్రాజెక్టు పూర్తయినా, అమరావతి రాజధాని పూర్తయినా ప్రజలందరికీ కూడా ఎంతో మేలు కలుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రానికి ఆదాయం వస్తే ఆ ఆదాయం ఎవరికి వెళ్తుంది? ప్రజలకు వెళ్తుంది. ఆ ఆదాయం ప్రజలకు పంచి పెడతారు. ఏదో పథకాల రూపంలో, ఏదో పనుల రూపంలో, సంక్షేమము, అభివృద్ధితో ప్రభుత్వానికి ఆదాయం వస్తే ప్రజలు బాగుపడతారు, ప్రజలకి మంచి జరుగుతుంది. దానికోసమే రేపు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సహాయ సహకారంతో, కేంద్రం యొక్క సహాయ సహకారం కూడా మెండుగా మనకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు పడుతూ ఉన్నాయి, ప్రగతి వైపు నడుస్తూ ఉంది. మనందరం కూడా కొంతకాలం ఓపిక పట్టాలి. ఈ యొక్క షెల్టర్, ఈ డయాస్, ఈ మీటింగే స్వర్ణ వానపల్లికి సాక్ష్యంగా. స్వర్ణ వానపల్లి అంటే ఎక్కడో లేదు. స్వర్ణ వానపల్లి అంటే ఏవో కాదు, ఇదే స్వర్ణ వానపల్లి, ఇదే స్వర్ణ వానపల్లి. మన దాన్ని అందుబాటులోనే మన యొక్క అభివృద్ధి ఆధారపడి ఉందనేది తెలియజేసుకుంటూ చక్కగా కార్యక్రమం చేశారు. ఇవన్నీ ఇంకా ముందు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థలు కూడా పనిచేసే నాయకుడు కావాలి, పనిచేసే ప్రభుత్వం ఉండాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. అయ్యో వీళ్ళు వచ్చారు, 5 ఏళ్ళు పాలించారు, ఏదో చేశారు, కొన్ని పప్పు బెల్లాలు పెట్టారు, మళ్ళీ పత్తోడు వస్తాడు, పంచపక్ష బెల్లాలు పెడతాడు, వాడేం పెడతాడో మిగుతాడో చూద్దామని అనుకుంటే పోయేది మనమే, నష్టపోయేది మనమే. చేసేవాడిని చేయనివ్వాలి. 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా లేను. ఈ నియోజకవర్గం ఏమి నష్టపోయిందో నాకు తెలుసు. నేను చెప్తే నా గొప్పకెళ్ళి, నా గొప్ప కోసం, నా కోసం మాట్లాడుకున్నట్టు నేను బాధపడ్డాను. నేను ఎమ్మెల్యేగా ఉంటే ఈ పనులన్నీ చేరుతుంది కదా, 6 కంటే ఇంకా బాగా జరుగుతుంది కదా, చేసుకుంటుంది కదా అని అనుకుంటాం. నియోజకవర్గం నష్టపోతుంది, కొన్ని
బాధపడ్డాను. నాకు పదవి పోయిందనో ఓడిపోయానని బాధపడలేదు. ఆ బాధ నాకు తెలుసు. ఎందుకంటే ఏ వారికి ఏ పనులు జరగలేదు. పనిచేసే నాయకుడిని, పనిచేసే ప్రభుత్వాన్ని కొంత సమయం ఏదో అభివృద్ధి సంక్షేమం రెండు పనులుగా మన నియోజకవర్గాన్ని పనులు పెట్టినటువంటి గొప్ప నాయకుడు మనందరం చేస్తున్నటువంటి వర్గాల ప్రజల రావులపాలెం ఎన్టీఆర్ కన్వెన్షన్ లో 37వ తేదీన కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీమతి పల్లి మంగాదేవి గారు, వైస్ చైర్మన్ గా శ్రీ కండశ్రెడ్డి శ్రీనివాసరావు గారు, ఇంకా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. వారికి సత్కారం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. 37వ తేదీన రావులపాలెంలో జరిగే ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఆనాడు 40 లక్షల మందికి అయితే ఈనాడు 60 లక్షల మందికి ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? ఒక బిడ్డగా కూడా ఇవ్వడానికి కష్టపడ్డారు ఆనాడు. 4 బిడ్డలకి ఈనాడు ఎలా ఇస్తున్నారు? 3 2 పిల్లలందరికి ఇస్తున్నారు. స్కూల్ అన్ని బాగుపడ్డాయి. మన యువ మంత్రి నారా లోకేష్ గారు విద్యలో ముందడుగు వేస్తూ ఉన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే విద్యా వ్యవస్థ బాగుండాలని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కానీ, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా దీవెన కార్యక్రమం కానీ పిల్లల కోసం బలమైన పునాదులు వేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో చక్కటి విద్య ప్రభుత్వ పరంగా పొంది పిల్లలు చక్కటి విద్యావంతులు అవుతారనేది ఈనాడు చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో ఫలిస్తాయనేది కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం.